ఉత్తరం వచ్చిందేంటి? రాలేదు బాబు, రాలేదమ్మా. నేను ఉత్తరం రాశాను, సమాధానం వచ్చిందేటే? నువ్వు మాత్రం రాస్తే సమాధానం రాదు, వాళ్ళు నీకు లెటర్ రాస్తేనే సమాధానం వస్తుంది. అయితే రాలేదన్నమాట. రాలేదు బాబు. ఉత్తరాలీరా మొత్తం 2. నీకు నేను పోస్ట్ మ్యాన్ లా కనిపిస్తున్నానా లేకపోతే గంగిరెద్దులా కనిపిస్తున్నానా? బౌండరీ కప్పలా కనబడుతున్నావు. ఉత్తరాలియ్యా. నీకు ఉత్తరం రాకపోతే నేనేం చేసేదయ్యా? రాలేదా? ఆ? రాలేదా? లేదు. ఆ? లా, నా ఉత్తరానికి సమాధానం తెచ్చే వరకు ఈ ఊళ్ళో ఎవరికి ఉత్తరం ఇవ్వడానికి వీల్లేదు. ఆ? ఇచ్చావా సంపెత్తాను. లా. అయ్యో, 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 అమ్మా తల్లే, అమ్మా. అదే పనిగా అరుస్తావు? చేయి ఖాళీ ఉండద్దు, పట్టు సంచి. ముష్టివాణ్ణి కాదమ్మా, పోస్ట్ మ్యాన్ ని. అదేంటి మాస్టారు దొంగలాగా వచ్చావు? గట్టిగా అరవకమ్మా, గోపానికి భయపడి చస్తున్నాను. వాడికి తెలిస్తే నన్ను చంపేస్తాడు. తీసుకోమ్మా. అయ్యో అమ్మా. గోపన్న, ఈ రోజు లెటర్స్ ఎలా ఇస్తున్నానో చూసావా? ఈ రోజు ముష్టివాడి వేషం, రేపు బుడముక్కల వాడి వేషం. నేనేం చెప్పాను, నువ్వేం చేస్తున్నావు? ఉత్తరాలియా. నువ్వు ఉత్తరం రాయకుండా సమాధానం ఎలా వస్తుంది? కల్లో కానీ రాస్తున్నావా? నేను కూడా కల్లోనే ఇస్తాను. అలాగా లే, ఉత్తరాలు ఇట్లేదని చెప్పావు కదా, ఇంకా నీ చేత్తోటయ్యి. దీనికి గాని సమాధానం రాకపోతే నువ్వు ఉండవు, నీ పోస్ట్ ఉండదు. అయ్యా వదులు గోపన్న. గోపన్న, 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 గోపన్న. వచ్చిందా? వచ్చేసాయి. 1 కాదు, మొత్తం 4 వచ్చేసాయి. ఏంటిది? నేనే సూత్రాలు నాకే తిరిగిచ్చావేట్రా? తిరిగి వచ్చేసాయి, నేనేం చెయ్యను. అమ్మ నా కొడక, నేనే సూత్రాలని ఆఫీసులో దాచేసుకుని తిరిగి వచ్చేసాను చెప్తావా? లేకపోతే అమ్మాయి గారికి సూత్రాలు తిరిగి వచ్చేసంటాడా? ఏంటి అమ్మాయి గారు వచ్చేసారండియా? ఏంటి అమ్మాయి గారు వచ్చేసారా? అవును, ఎక్కడ? గెస్ట్ హౌస్ లో. అయ్యో ఏంటిది? మంచినీళ్ళ? బాగున్నారా? మీరు వస్తారని నాకు తెలుసండి. జయ, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితను? నేను గోపన్నని చెప్పలా? ఇతనే గోపన్న, మావారు. నమస్తే. నీ దేవుడి దయ వల్ల మా పెళ్లి జరిగింది. మొక్కు తీర్చుకోవడానికి ఎన్ని పనులున్నా ఆపి మరీ తీసుకొచ్చాను. చూడు గోపన్న, కోరి చేసుకుంది నేను, క్రెడిట్ అంతా నీకు ఇస్తోంది. ఐ మీన్ నీ దేవుడికి. అరే ఉత్తరాలు? అవునండి, తిరిగి వచ్చేసి. ఎలా అందుతాయి? నేను అత్తోరింటికి వెళ్ళిపోయాను కదా. మా నాన్నగారు రిటైర్ అయిపోయి మా ఊరికి వెళ్ళిపోయారు, అందుకే అందలేదు. అందుతాయి అనుకున్నాను, యాదవని. చిత్రాంగి,
చిత్రాంగి చిత్రాంగి ఏంటి తైతకలాడుతున్నావు? తాగొచ్చావా? కాదు, గొప్ప శుభారు తట్టుకొచ్చాను నీకు నీ సెల్లులకి. నువ్వు ఏంటో చెప్పు. ఊరికే చెప్తానేటి, నువ్వు ఉట్టుములు చేస్తానని మాట ఇస్తే చెప్తాను. అభిమానించే ఆడదాని మీద ఆ మాత్రం నమ్మకం ఉండాలి. కలిసి వచ్చే మాట చెప్తే కాదంటానా? పట్నం నుంచి ఓ జంట వచ్చింది, కొత్తగా పెళ్ళైన జంట. ఆ కుర్రాడు అమెరికా మనసభ కంటే అందగాడు, బాగా పింగులు ఉన్నాడు. నువ్వు ఇదిగో నీ చెల్లెలకి సరిగ్గా సరిపడే పాదాలు. అలాగా? కొత్తగా పెళ్ళయిందంటున్నావు, కొడుకడతాడా? అదంతా నీకెందుకు? వాళ్ళు ఇప్పుడు సరిగ్గా 2 మొక్కులు గుడికి వెళ్ళారు. నువ్వు వెంటనే నీ చెల్లెల్ని తీసుకెళ్లి ఓ చిన్న కథ నడిపి ఆ తర్వాత కథ నేను చూసుకుంటాను. అలాగే. మరి నా పులుసు? నీ మాట నువ్వు దక్కించుకో, నా మాట నేను దక్కించుకుంటాను. చంద్రి, ఏవే చంద్రి? ఏంటోనబ్బా తెరదీసేస్తున్నావు? చెప్తాను, ముందు నువ్వు బొండాలు తీసుకో. అయ్యయ్యో, ఎక్కడెట్టుకున్నావే చూపు? సెట్ అంత అయ్యగాన్ని గుండెలు బద్దలయ్యేట్టు నీ బొండాలతో గుద్దేస్తావా? బాబు, దెబ్బ ఏమైనా తగిలిందా? అబ్బే ఏం తగలేదండి. చిన్నపిల్ల, ఏమీ అనుకోవద్దు. అవును చిన్నపిల్లే. చిన్నపిల్లటే కళ్ళు కనపడవా? ఏంటే మీద పడిపోతావు? కనపడ గుద్దాము. గుద్దాలని గుద్దావా? గుద్దామంట, గుద్దాము. ఏం గుద్దాము? తప్ప. ఏమిటి గోపన్న? ఏం లేదండి. మేము ఇక్కడ ఉన్నంత కాలం గోపన్న మాకెంత సహాయం చేసేవాడో. బ్రహ్మాండంగా పడవ నడిపేవాడు, పాటలు పాడేవాడు. ఎంత కాలక్షేపమో. ఒకసారండి మా ఫ్రెండ్స్ అందరూ ఫొటోస్ తీయించుకున్నాం. ఆడపిల్లలా సిగ్గుపడిపోయాడు, ఒకటే కదిలిపోవడం. అందుకే ఫొటోస్ సరిగ్గా రాలేదు. ఇంకోసారండి పగటి వేషగాళ్ళగా ప్యాంటు చొక్కా తొడుక్కొచ్చాడు. మా ఫ్రెండ్స్ అందరూ ఒకటే నవ్వు ఆట పట్టించేశారు. ఎగిరి గంతులు వేయడం, పిచ్చిగా పాటలు పాడడం. జయ, లోపల బూట్లు మర్చిపోయాను, వేసుకొస్తాను. మూలమ్మ గారు, ఏం గోపన్న? ఒక్క మాట అడుగుతాను, ఏమనుకోరుగా? ఏమిటది? మీరు మొన్న వచ్చినప్పుడు మీ నాన్నగారు ఉన్నారని చెప్పారు, మరి ఇంకెవ్వరు లేరని చెప్పారు. మరి ఈ బాబుగారి సంగతి చెప్పలేదండి. చెబితే ఏం చేసావాడివి? ఏడ్చాను, నేనే చేస్తానండి. అబ్బాయి గారికి మీకు 12 కొడుకు పుట్టాలని మొక్కుకునేవాడిని, అంతే. అబ్బాయి గారు శనివారం పూట శాకాహారమా నీసు భోంచేస్తారా? శనివారమా? అబ్బే నాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు. శబాసు. అయితే సాయంకాలం మా పాత చేత చేపల పులుసు పంపిస్తాను. కొత్త గిన్నెలో ఏడేడి పులుసు తట్టుకొత్తది. కొత్త కారం సురుక్కుమంటది. ఏమండి? ఏమండి, మా అన్నయ్యకి దెయ్యం పట్టుకుందో ఏటో కానీ తేలుత్తలేదండి. ఎప్పుడు చూసినా అన్నం తిండండి, నిద్రపోడండి. పిచ్చోళ్ళగా చెట్లంట గోదారంట తిరుగుతూనే ఉంటాడండి. ఏమండి, మోహిని దెయ్యం అంటారు చూడండి, అది అట్టుకుంటే అంతేనండి. ఒకసారి మా ఊళ్ళో పడితి గిట్టిగాడని కంసాలో రబ్బాయండి. ఆడిని మోహిని దెయ్యం అట్టేసుకుని ఆడట్టాగి చచ్చిపోయాడండి. పడవేరా సేతికి పనుంటది అంటే మా అన్నయ్య ఎండండి. ఏమండి బుల్లెమ్మ గారు, మా అన్నయ్యని మీతో పట్నం తీసుకెళ్ళిపోండి, దెయ్యం వదిలిపోద్ది. పట్నం వస్తాడా? మీ రమ్మంటే ఎక్కడికైనా వస్తాడండి. మీ మాట అంటే ఆడికి అంత గురి. ఇక్కడ ఏం బతుకుతాడండి? ఏవండి ఏవండి, తీసుకెళ్ళిపోరా. ఏవండి, తీసుకెళ్ళిపోండి. పట్నంలో గోపన్న లాంటి అమాయకులు బ్రతకడం కష్టం. మళ్ళీ మా వారితో చెప్పు చూస్తా. నాకేం అభ్యంతరం లేదు. అందులోనూ కొత్త పళ్ళం రికమెండేషను శిరస నమామి. అప్ప ఊరుకోండి, గోపన్న చాలా మంచివాడండి. మీ ఆఫీస్ లో కుర్రాడు కావాలన్నారుగా? ఎస్ కరెక్ట్. పట్నం వాళ్ళకంటే పల్లెటూళ్ళు వాళ్ళనే నమ్మొచ్చు. చెప్పింది చేస్తారు, చేసింది ఎవరికి చెప్పరు. ఇంతకీ గోపెన్ వస్తానడా? అలాగే చిట్టం గారు, తప్పకుండా వస్తాను. హలో, ప్లీజ్ అండ్ ఆర్డర్స్. 1 minute. హాయ్, హలో జయ, భోజనానికా? అప్పుడే టైం అయిందా? చూసావా, నువ్వు చెప్పకపోతే నేను మర్చిపోయేవాడిని. అలాగే, ఓకే.
రాయ్ ఎప్పుడైనా నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నీ మొహానికి చిట్టమ్మ గారు కావాలా? చూడరా, అమ్మాయి గారు మహారాణిలా వెళ్ళిపోతుంది. నువ్వు చేసుకుంటే ఇలా ఉండేదా? ఆవిడ మహారాణిలా ఉండాలని రాసి ఉండబట్టే నిన్ను చేసుకోలేదు. రై, ఆవిడ సుఖం కంటే నీకేం కావాలరా? అద్దం మసగ్గా ఉంది, తుడిచేయి. లా 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 లా. అయ్యారా, ఆ, ఊరి చివరికి వచ్చేసాం. దారిగానే మర్చిపోయామండి. మ్మ్. అయ్యారా, పోలిమేర దాటేశాం. దారిగానే మర్చిపోయామో. నోరు మూసుకూర్చో. ఈ పెట్టి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు ఇచ్చే పెట్టి తీసుకురా. వెళ్ళి. మ్మ్. త్వరగా రా, ఎక్కు. డోరీ. ఏమండి, ఆ, ఈ పెట్టులో వజ్రాలు ఉన్నాయి కదండి? ఎవరని చెప్పింది? నాకు తెలుసండి. మా ఊళ్ళో సీతారామ ఆంజనేయ టూర్ టాకీస్ ఉందండి. అందులో దెబ్బకుట దొంగల ముఠా సినిమా చూశానండి. దాంట్లో సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డికి ఇలాగే ఓ పెట్టించాడండి. ప్రభాకర్ రెడ్డి సత్యనారాయణకి అలాగే ఓ పెట్టించాడండి. సత్యనారాయణ పెట్టిలో డబ్బు ఉందండి, ప్రభాకర్ రెడ్డి పెట్టిలో వజ్రాలు ఉన్నాయండి. మనది ప్రభాకర్ రెడ్డి పెట్టండి, ఏయ్, వజ్రాలు ఉన్నాయండి. ఎక్కడ చూసింది అక్కడే మర్చిపోవాలి. ఆ పెట్టి లేవు, నువ్వు లోపలికి వెళ్ళి. ఏమిటండి ఇవి? డార్లింగ్, నీకోసం తీసుకొచ్చాను. ఇవి బంగారం బిస్కెట్స్, తెలుసా? బంగారమే ఇదంతా? అమ్మ బాబాయ్, యాండి బంగారం నగలు చేయించుకుంటారని తెలుసు కానీ ఇలా బిస్కెట్లు కూడా చేయించుకుంటారా? చాలా ఉన్నాయండి. ఏమండి ఏం చేసుకుంటామండి ఇవన్నీ? ఒక పంజి, బంగార బొమ్మలా ఉంటావు. నిలువెత్తు బంగారం తొడుగు చేయించుకో. ఆ తొడుగంటే గుర్తుకొచ్చింది. మన పెళ్ళైతే అమ్మవారికి వెండి తొడుగు చేస్తానని మొక్కుకున్నానండి. ఏమండి ఎలాగింత బంగారం ఉంది కాబట్టి బంగారం తొడుగు చేస్తే మరీ బాగుంటుందండి. ఏమండి ఏమంటారు? ఈ బంగారం తీసుకెళ్లి అమ్మవారికి అర్చన చేయిస్తానండి. ఏం చేయాలో తర్వాత చెప్తాను, అంతవరకు జాగ్రత్తగా పెట్టు. పోనీ పూజ గదిలోకి తీసుకెళ్లి అమ్మవారి ముందు పెట్టి పూజ చేస్తానండి. ఇవాళ శుక్రవారం కూడాను. సరే, పూజ అయిపోయిన తర్వాత ఎవ్వరికి కనిపించకుండా జాగ్రత్తగా లోపలితాయి. అలాగే.